ననకాయ బాస్మతి రైస్. ఆహా ఓహో ఏదమ్మా అది తినవా? వెల్లుల్లిపాయ కారం చాలా సార్లు వేసి చేసేదాన్ని. కొబ్బరి వేయటం వల్ల ఒక టేస్ట్ ఉంటుందమ్మా. వెల్లుల్లిపాయ కారంతో ఒక టేస్ట్ ఉంటుంది. ఎక్కువ వెల్లుల్లిపాయ కారంతో తిన్నప్పుడు కొబ్బరితో తినాలనిపించింది. అదే కొబ్బరితో ఎప్పుడు తింటా ఉంటే వెల్లుల్లిపాయ కారంతో తినాలనిపించింది. అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలా. అంత బాగుంది. ఆ బాస్మతి రైస్ కూడా లెక్క పెట్టుకోవచ్చమ్మా. ఏంటో పీపుతున్నావు? ఎంత టేస్టీగా ఉందో. కుక్కర్లో అలా వండైతే నీ వాసన ఉండదమ్మా. అందులో ఆయిల్ ఆయిల్ గా లేదు. అందులో ఉన్న ఫ్యాట్ అంతా పోయిందా? ఆ ఫ్యాట్ పోవడం వల్ల కామన్ గా మీరు కందనకాయ నెయ్యి వేసుకుంటావా శతాక్షి? వద్దా? బాగుందా కారం? కరివేపాకు ఎక్కువ వేసా చేసా. మరి ఇంకా దీనికోసం స్పెషల్గా ఎవరు చెప్తారు? అది ఇదైతే ఇప్పుడు ఫ్రై అయిపోయింది. చూడండి ఒక పక్క అన్నం. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి బాస్మతి రైసు అసలు లెక్క పెట్టుకోవచ్చండి. చూసారా? 5-10 నిమిషాలు నానితే సూపర్ రైస్ అనేది ఉడికిద్ది. చూసారా? అది కారాలు కొన్ని అమృతంలా ఉంటాయమ్మా. ఆ కారాలకు ఒక వాల్యూ ఉంటది. చాలా కారం మళ్ళీ వేసుకుంటా. అది మీకు ఇప్పుడు దీని పక్కన ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, పచ్చిమిరపకాయ తినేద్దాం. ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు చూస్తుంది రెడీమేడ్ బ్లౌజులు అండి. లాస్ట్ టైం నేను తీసుకొచ్చి ఆన్లైన్లో ఇలా పెట్టినప్పుడు అందరు మంచిగా రిసీవ్ చేసుకున్నారండి. బ్లౌజులన్నీ అయిపోయినాయి, మళ్ళీ కొత్త స్టాక్ వచ్చిందనమాట. సో ఇవి మీకు పట్టు శారీస్ మీదకి, ప్లెయిన్ శారీస్ మీదకి, అలాగే ఏదైనా శారీ సింపుల్గా ఉన్నప్పుడు ఇలా వర్క్ వచ్చిందండి. ఇది రెడీమేడ్ వర్క్ అనమాట. రెడీమేడ్ బ్లౌజు, కప్స్ కూడా వచ్చినాయి బ్లౌజ్కి. అసలు థ్రెడ్తో పాటు చాలా అఫీషియల్ గ్రాండ్ లుక్ ఉందండి. మగ్గం వర్క్ చేయించుకుంటే అంత రేట్లు ఉన్నాయి కదా. సో ఇలా సింపుల్గా మీరు లో బడ్జెట్లో కొనుక్కోవాలనుకుంటే ఇది మా ఓన్ పేజ్ అండి. నేను ఓన్గా బట్టల బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. మీకు నచ్చినట్టయితే బ్లౌజ్ వచ్చేసి మీకు 350 రూపీసేనండి. వీటిలో బోల్డ్ అని కలర్స్ ఉన్నాయి, అలాగే బోల్డ్ అని హ్యాండ్ డిజైన్స్ ఉన్నాయి, ఫ్రంట్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటున్నాయి. మీకు నచ్చింది ఏదైనా ఉంటే నా ఇన్స్టాలో స్క్రీన్ షాట్ పెట్టండి. యూట్యూబ్లో కూడా మీకు అప్లోడ్ పెట్టాను. అలాగే స్టైల్స్ అవి నా ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టున్నాను. మీకు వాట్సాప్ నెంబర్ కూడా పెడుతున్నాను. అర్జెంటుగా బుక్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చినవి ఎవరైనా బుక్ చేసుకోండి. ఇందులో జాకెట్లు ఆల్రెడీ నేను చాలా వరకు తీసుకొని నా శారీస్ మీద మ్యాచింగ్లు అనేది పెట్టుకున్నాను. అంత బాగున్నాయి అనమాట. సో మీకు నచ్చితే బ్లౌజ్ వచ్చేసి 350 రూపీస్ అండి. 3 బ్లౌజెస్ వచ్చేసి మీకు 1050 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. నచ్చిన వాళ్ళు ఎవరైనా సరే నా ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి. వాట్సాప్ కాల్ కూడా మీకు పనిచేస్తుంది, నార్మల్ కాల్ పనిచేయదండి. చాలా తక్కువ బడ్జెట్లో చాలా మంచి బ్లౌజులు అనేది మీకు అందజేస్తున్నాను. మీరు ఒకసారి తెప్పించుకుంటే మీకు అర్థమవుతుందండి. రెడీమేడ్ బ్లౌజులకి హ్యాండ్ నిండా వర్క్ వచ్చింది, వీపుకు వర్క్ వచ్చింది, కప్స్ వచ్చినాయి, థ్రెడ్స్ వచ్చినాయి, మంచిగా అసలు ఎంత బాగున్నాయండి నిజంగా. 350లో మీకు వేసుకుంటే వీడియో షూట్లకు కానీ ఫోటో షూట్లకు కానీ నిజంగా అది వర్క్ చేయించారా అన్నట్టు ఉంటుంది. నిజంగా అంత అద్భుతంగానే. నచ్చితే వాట్సాప్కి మెసేజ్ చేయండి. సిరి ఏంటి బొమ్మలా ఉన్నావు సిరి? అసలు ఎంత బాగున్నావు అంటే సిరి, అబ్బా ఎంత బొమ్మలా ఉన్నావో సిరి. ఎంత క్యూట్ గా ఉన్నావో, ఎంత బాగున్నావో. హెయిర్ కూడా ఎలా పెడితేనే బాగుంది సిరి. అసలు కుందన బొమ్మలా ఉన్నవే సిరి, నిజంగా చాలా బాగున్నావు. ఎంత అద్భుతంగా కనిపిస్తున్నావు తెలుసా. ఆహా ఏదమ్మా వావ్ సిరి, కుందన బొమ్మలా ఉన్నావు సిరి, చాలా బాగున్నది. చాలా బాగున్నావు సిరి, నిజంగా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా చాలా. మా మమ్మీ ఈరోజు శారీ కట్టింది. ఈ శారీ కావాలంటే స్టైల్ శారీలో ఉంది, నచ్చితే కొనుక్కోండి. ఫ్రీ షిప్పింగ్ ఏమా? ఫ్రీ షిప్పింగ్ తో పాటు ఫ్రీ షిప్పింగ్ లింక్ వచ్చేసి బయోలో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ బయోలో. స్టైల్ శారీ వెబ్సైట్ మీరు బుక్ చేసుకోవాలంటే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి. మా మమ్మీ చూపించింది వీటిలో ఏమేమి కలర్స్ ఉన్నాయో. మంచిగా ఉన్నాయి శారీస్ అయితే, బాంధిని శారీస్ చాలా బాగున్నాయి. అవును, కట్టుకుంటే చూసారు ఎంత సింపుల్, అసలు వెయిట్ లెస్, ఏం వేసుకోలేదు కూడా, వెయిట్ లెస్. ఇది చాలా బాగున్నావు సిరి. బాంధిని శారీకి పైన కింద ఇలా చక్కగా బార్డర్ వచ్చిందమ్మా. అసలు ఎంత క్యూట్ గా, ఎంత బాగున్నావో, చాలా బాగున్నావు సిరి. అసలు శారీ అయితే సాఫ్ట్ గాను సిల్కీగా చాలా బాగుంది. అసలు మార్వాడి శారీస్ ఇవన్నీ కూడా బాంధిని శారీస్ అంటే ఎక్కువగా వాళ్ళే కడతారండి. చాలా
బొమ్మలో ఉన్నావు, షోరూమ్ లో బొమ్మలో ఉన్నావు సిరి. నిజంగా ప్రౌడ్ గా ఫీల్ మా అవుతున్నా. మమ్మీ బొమ్మ తెచ్చి కూడా యూజ్ చేయట్లేదు. బొమ్మను చూస్తే ఒక మనిషిని చూసినట్టు భయం వేసేసి తీసేసాను ఫ్రెండ్స్ నేను. అవును. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కందనకాయ వేపుడు చేస్తున్నానండి. కందనకాయ వేపుడు షార్ట్ కట్ లో చేస్తాను, ఈజీగా నేర్చేసుకోండి, చాలా ఈజీ. మా ఇంట్లో ఎప్పుడన్నా నోరు బాగాలేదనుకోండి, ఆన్ స్పాట్ లో చికెన్ కానీ కందనకాయ కానీ లివర్ కానీ అంత ఈజీగా చేస్తా. చిటికేసి మరి వెళ్ళి స్నానం చేసి రమ్మని చెప్పేసి ఇప్పుడు 5-10 నిమిషాల్లో మమ్మీ అన్నం కూరలు వండేసి చూడండి. ఈ రోజు అయితే నేను డైరెక్ట్ ఎప్పుడు చేసేస్తాను, ఈ రోజు కొంచెం కుక్కర్ లో పెట్టి చేస్తున్నా. 1/2 kg కందనకాయలండి. కొంతమంది సన్నగా కట్ చేసుకుంటారు, నేనైతే సన్నగా ఏం కట్ చేయలేదు. ఇది చల్లగా ఉందనే కలిపెడుతున్నాను. మామూలుగా అయితే మీరు గరిటతో మొత్తం పసుపు సాల్ట్ వేసేసి కుక్కర్లో ఇలా పెట్టేసుకోండి. వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదండి, ఒక 3 విజిల్స్ వచ్చేటట్టుగా ఉడికించుకోండి అంతే. కొబ్బరి సగం పావు చిప్పండి, పావు చిప్ప కొబ్బరి, ఇదిగోండి కొంచెం అల్లం ముక్క, ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు. ఇవి మిక్సీలో పట్టుకున్న పర్లా, రోట్లో దంచుకున్న పర్లా. ఈరోజు అయితే సాయంత్రం కదా, పిల్లలకి 6:30-7 లోపు అన్నం పెట్టేస్తా, అందుకని చెప్పేసి కొంచెం పెద్దల కాడే 5 మిక్సీ పెడదాం అనుకుంటున్నా. ఇది కూడా ఎక్కువ సాఫ్ట్గా లేకుండా రఫ్గా. అలా ఇంకొంచెం ఉంటే వేసుకోండి, ఇంట్లో నిండుకుంది అందుకని చెప్పేసి ఇంకా కొంచెం వేస్తున్నా. ఇంతవరకు మిక్సీ పట్టేసుకుందాం. అల్లం, వెల్లుల్లిపాయ, కొబ్బరి. నాలుగు విజిల్స్ కన్నా ఎక్కువ అవసరం లేదండి, 4 అయితే సరిపోతుంది. ఈ శుభ్రంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే బాగుంటుంది కొంచెం. ఇవి బాస్మతి రైస్ అండి. గ్లాస్కి గ్లాసున్నర అట్లా నీళ్ళు, గ్లాసున్నర పోసుకున్నా చాలు. గ్లాసున్నర పోసుకుంటే స్పీడ్గా అవుతుందని గ్లాసున్నర పోసుకుంది. కొంచెం సాల్ట్. నానబెట్టుకుంటే అన్నం బాగా ఉడికింది. ఆ వాటర్ పడేసుకోవచ్చండి. మంట చిన్నది పెట్టుకోవాలి, ఎందుకంటే ఇది పెట్లు పోయామా. ఒక వడపుట్టు లాంటిది మూత పెట్టాను. చూడండి ఆ కందనకాయల్లో ఎంత ఫ్యాట్ ఉందో తెలుసా. ఏంటి అంత ఆయిల్? ఆయిల్ అందులో నేను ఆయిల్ వేయలా. ఆయిల్ వచ్చింది చూసావా, అది పక్కన కందనకాయలు అంటుకుపోయి ఉంటుంది చూడు. అవునవును, కొవ్వు. ఆ కొవ్వు అనేది మామూలుగా ఇంట్లో అందరూ కొంచెం మామూలుగా తినాలి, హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళు అయితే పెద్దగా ఇలా డైరెక్ట్ వండుకొని తినేసేయచ్చు. ఇప్పుడు నేనేం చేశాను, ఆ పక్కన కొవ్వు అంటుకుపోయింది కదా, కుక్కర్లో వేసి వాటర్ వేయకోకుండా ఉండేటప్పటికి ఆ కొవ్వు ఏదైతే ఉందో కరిగి కుక్కర్లో ఉండిపోయింది, కందనకాయలు బయటకు వచ్చినాయి. అప్పుడు మనకు ఫ్యాట్ అనేది అందులో లేకుండా పోయింది కదా, అది. ఇప్పుడు చూడు, ఉల్లిపాయ, కొబ్బరి,
సాంబార్ కారం కాబట్టి చూడటానికి ఎక్కువ అనిపించిందిలే, కానీ ఇందులో అంత ఘాటు ఉండదు. ధనియాలు, జీలకర్ర, మెంతులు అవి అన్నీ వేసాం కాబట్టి అందులో అంత ఘాటు ఉండదు. ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ ఇదిగోండి, ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ అండి వేసాను. ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసుకున్న తర్వాత చూడండి కరివేపాకు కూడా మనం వేసేసుకోవాలి. ఇలాంటి ఫ్రైల్లోకి మీరు ఎంత కరివేపాకన్నా వాడండి, కళ్ళకు కనిపించదు. అసలు పిల్లలు తినని వాళ్ళు కూడాను ఆ ఫ్రై అయ్యేటప్పటికి ఇందులో నీసు వాసన పోయి ఆ కరివేపాకుని ఎక్కువ ఇష్టంగా తినేస్తారు. పిల్లలు తినని పిల్లలకి ఇలా చేసేసి పెట్టేయడమే. కరివేపాకుని ఏరేస్తారు కదా, అలాంటి పిల్లలకి ఇలాంటి ఫ్రైలు వేసి పెడితే వాళ్ళు అసలు డ్రై అయిపోయి బొబ్బలే ఉంది మమ్మీ పకోడాలాగా అని తినేస్తారు. క్రిస్పీగా అయిపోయి సూపర్గా ఉంటుంది. 2 ముక్కలు వేసుకొని కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది, నెయ్యి లేకపోయినా వేడి వేడి అన్నంలో తిన్నా సూపర్గా ఉంటుంది. షార్ట్ కట్లో ఇంట్లో ఎవరైనా చిన్నగా పార్టీలు గిట్టీలు చేసుకునే వాళ్ళకి 1 కేజీ కందనకాయలు చేస్తే ఇందులో బోన్స్ కూడా ఏమి ఉండవండి, వేస్ట్ పదార్థాలు ఏమి ఉండవు, ఫ్యాట్ కూడా పెద్ద ఉండదు. వీటికి అంటుకుపోయి ఏదైనా కొవ్వు ఉంటే ఇవి ఇలా కుక్కర్లో పెట్టుకొని వండుకున్నారనుకోండి, ఆ కొవ్వు చూసారా నిజంగా ఆయిల్ లాగా ఎలా ఉందో, ఆయిల్ సపరేట్ కనిపిస్తుంది కదా అందులో, అది వేస్ట్ పదార్థమే కదా. ఎప్పుడు బాంబుల్లా పేలేది, ఒకసారి కూడా పేల్ల. ఓకేనా, ఇందులో నుంచి ఇప్పుడు సువాసన జరగలుగుతుందంటే చూడండి. దీన్ని చిన్న మంట మీద మూత పెట్టేసి ఆవిరికి అలా వదిలేద్దాం. ఇదిగోండి కందనకాయ, ఇందులో ఒక కందనకాయని మా చిన్న కూతురు డైరెక్ట్ ఇంత పెద్ద కాయ తినలేదు, అందుకే దాన్ని కట్ చేసా. తినలేదంటే తనకు మామూలుగానే కొన్ని ఇష్టాలు ఉండవు, ఇట్లాంటి వాటిని కొంచెం చిన్న ముక్కలు కన్నా చేస్తే సైలెంట్గా తింటుందని చెప్పేసి ఇగో ఈ చిన్న ముక్కలుగా చేశా. ఇగో మరి ఇంకా దీనికోసం స్పెషల్గా ఎవరు చెప్తారు, అది ఇదైతే ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇది చూడండి, ఒక పక్క అన్నం మగ్గింది, అన్నం కూడా అయిపోయింది. ఇక తింటాం ఒకటే లేటు. ఉల్లిపాయ నంచుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోండి, వద్దులేండి ఫ్యాట్ అనుకుంటే నెయ్యి కూడా తీసేసుకోవచ్చు. హ్యాపీగా వేడి వేడి అన్నం అండి. పొగలు గమ్ముతో తింటే దానికి ఒక విలువ ఉంటుంది. చలికాలం కదా, వర్షాకాలం చల్లగా ఉన్నప్పుడు కంచంలో నుంచి అన్నం అలా కుండ మీద ఉన్న అన్నం అలా తీసేసుకొని వెంటనే తినేసి సైలెంట్గా సైడ్ అయిపోయి పెందలుగాడు పడుకోవాలి. అది ఓకేనా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి బాస్మతి రైసు అసలు లెక్క పెట్టుకోవచ్చండి. చూసారా, 5-10 నిమిషాలు నానితే సూపర్ రైస్ అనేది ఉడికిద్ది. చూసారా, అది కారాలు కొన్ని అమృతంలా ఉంటాయమ్మా. ఆ కారాలకు ఒక వాల్యూ ఉంటది. చాలా కారం మళ్ళీ వేసుకుంటలే. అదే మీకు ఇప్పుడు దీని పక్కన ఒక ఉల్లిపాయ, నచ్చితే ఒక పచ్చిమిరపకాయ తినేద్దాం. అన్నం చూడవే ఎంత బాగా ఉడికింది. బియ్యం అమ్మా కొంచెం స్తోమతున్నోళ్ళు ఎప్పుడు పలావ్ వండుకో అంటే అప్పుడు తెచ్చుకోకుండా ఇలా అసలు 1 కేజీ వండుకొని చూసి 2 కేజీలు వండుకొని చూసి బియ్యం కానీ సూపర్గా ఉన్నాయి అనుకోండి, ఒకేసారి ఒక బస్తా తెచ్చుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఏదన్నా ఆదివారాలప్పుడు ఎవరైనా చుట్టాలు కదిలితే వస్తూ ఉంటే మన ఇంట్లో పలావులు వండుకునే బ్యాచ్ అనుకోండి, ఇక వాళ్ళకైతే ఖచ్చితంగా
ఇవి హ్యాపీనెస్ నెస్ట్. ఎందుకంటే బియ్యం బాగుండకపోతే మీరు ఎంత బాగా పలావ్ చేసినా ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని దెప్పొచ్చారనుకోండి, ఏంది పలావ్ ఇలా ఉంది అసలు బాగాలేదు ఇట్లా, అప్పుడు మీకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఎంత బాగా చేసినప్పుడు కూడాను కొన్ని సందర్భాల్లో బియ్యం బాగాలేకపోవటం వల్ల ఏముంది అన్నం బాగాలేదు అన్నట్టు వస్తుంది అనమాట. ఇంకా చుట్టాలు ఎవరైనా బయట వాళ్ళు వస్తే దాన్ని మించిన అవమానం ఇంకొకటి లేదు. ఎందుకంటే పలావ్ వండడం రాదా అనుకుంటారు, అట్లా అనుకోకూడదు. ఓకేనా? రండి. వేడి వేడి కందనకాయ బాస్మతి రైస్. ఆహా ఓహో ఏదమ్మా అది తినవా? వెల్లుల్లిపాయ కారం చాలాసార్లు వేసి చేసేదాన్ని. కొబ్బరి వేయటం వల్ల ఒక టేస్ట్ ఉంటుందమ్మా, వెల్లుల్లిపాయ కారంతో ఒక టేస్ట్ ఉంటుంది. ఎక్కువ వెల్లుల్లిపాయ కారంతో తిన్నప్పుడు కొబ్బరితో తినాలనిపించింది. అదే కొబ్బరితో ఎప్పుడు తింటా ఉంటే వెల్లుల్లిపాయ కారంతో తినాలనిపించింది. అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాల. అంత బాగుంది. ఆ బాస్మతి రైస్ కూడా లెక్క పెట్టుకోవచ్చమ్మా. ఏంటే పీకుతున్నావు? కందనకాయ ఎంత టేస్టీగా ఉందో. కుక్కర్లో అలా వండేస్తే నీ వాసన ఉండదమ్మా. అందులో ఆయిల్ ఆయిల్ గా లేదు, అందులో ఉన్న ఫ్యాట్ అంతా పోయిందా? ఆ ఫ్యాట్ పోవడం వల్ల కామన్ గా మీరు కందనకాయ కడాయిలు వేస్తే ఫట్ ఫట్ మని ఎగిరి పడతా ఉంటదమ్మా. అవును. ఇప్పుడు ఏమైందో తెలుసు కదా, ఒకసారి కూడా పేర్లేదు. అబ్జర్వ్ చేసావు నువ్వు సిరి? మళ్ళీ పెద్ద మంటే పెట్టా, నేను పెద్ద మంటే పెట్టా, అయినప్పుడు కూడా ఏం అవ్వాల. పెట్టలేదు చూసావా సిరి? గమనించావు కదా? చేసింది ఎంత టేస్టీగా ఉందో. ఇదేమో స్నానానికి వెళ్ళి ఇప్పుడు దాకా రాలా. ఇద్దరు కలిసి తింటారనుకుంటే వస్తుంది. శతాక్షి ఏంది అక్క పిలిచి పిలిచి అక్కన ఆకలి కందనకాయ అంటే పిచ్చ కదా, కూర్చుండిపోయిందిరా. కందనకాయ ఇంకా అయిపోయిందని ఇది కందనకాయ మాత్రమేనా? కందనకాయ ఫ్రై, చికెన్ కూడా వేసా. అదిగో అందులో ముక్కలు, చిన్న ముక్కలు నీయే. కొంచెం 4 ముక్కలు వేసా. ఆస్వాదిస్తా తింటా ఉన్నా. చూసారా ఇప్పుడే ఏక నచ్చిందా సిరి? ఆస్వాదిస్తా తింటావే, నాకు అదే సంతోషంగా అనిపించింది. చాలా బాగా నచ్చింది. పలావ్కి ఏమన్నా తగ్గింది అది? పలావ్ని మించుంది ఇది. అన్నం మెతుకులు లెక్క పెట్టుకోవచ్చు. అట్లాంటి బాస్మతి రైస్ కాబట్టి అలాంటి స్మెల్ ఫ్లేవర్ వస్తా. అది పచ్చిగా ఉండలేదు ఫ్రెండ్స్, నాని పెరపెరలాడుతుంది అనమాట. మంట కూడా పెద్దది పెట్టి స్పీడ్గా వండి పక్కన పడేయకూడదండి. మీడియం మంట పెట్టేసి అది ఇంకొంచెం వాటర్ ఉండగానే సిమ్లో పెట్టేసేయాల. అది వండుతూ ఉంటే అది అనేది మీకు అర్థమవుతుంది. కరివేపాకు ఫ్రై అయ్యి కరివేపాకు కరపొడిలా ఉంది. అద్భుతమమ్మా, అదొక అమృతం లాంటి వంటలు. కరివేపాకు అనేది తినని వాళ్ళకి ఇలా వేసేసి కట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు తెలీదు, కామన్గా ఒక రెబ్బ వేసుకుంటారు, 2 రెబ్బలు వేస్తారు. ఎంత వేసానో తెలుసా? టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో కారం. శతాక్షి అక్క ఎలాగో టేస్ట్ చేసేసింది.
అన్ని కందనకాయ పీసులేసావు. కాదమ్మా, కందనకాయ అంత చిన్నది ఉంటదమ్మా. అవమానించు మాక. అవమానించానా? మరి అనుమానించకు అనాలి. మమ్మీని అనుమానిస్తున్నావా ఏంటి? నెయ్యి వేసుకుంటావా శతాక్షి? వద్దా? బాగుందా కారం? కరివేపాకు ఎక్కువ వేసా. అర్థమైందా? సూపర్ ఉంది. కారం ఎక్కువ కలుపుకో బంగారం. బాగుందా శతాక్షి? చికెన్ ఇలా ఉండదు కానీ కందనకాయ అని తెలిసి తినేస్తున్నా. చికెనేనా మరి? ఏం పిల్లమా ఇది? చికెన్ లవర్ని నేను. చికెన్ పీసులు ఎలా ఉంటాయో నాకు తెలీదా? తల్లి ఎప్పుడు బిడ్డ కడుపు నిండాలని చూసిద్ది. నువ్వు తినలేదనుకో, ఇప్పుడు నేను ఫీల్ అవుతా. చెప్పు. ఫీల్ అయితే అబద్ధం చెప్పడం తప్పు కదా నాన్న. మాక్సిమం తినడానికి ప్రయత్నించాలి. బిడ్డ తినడానికి ప్రయత్నించాలి. మటన్ చిన్నప్పుడు నువ్వు తినేదానివమ్మా. నువ్వు చిన్నప్పుడు నోట్లో ఏది పెడతారు? చారేసి పెడితే కమ్మగా తినేది. తర్వాత టేస్ట్లు ఉంటాయి. మొన్నటి దాకా కూడా తినిందిగా. మొన్నటి దాకా తినిందని డైలాగ్ వేస్తే కొడతా. రీసెంట్ కాలంలో ఒక 2 years బ్యాక్ కూడా తిని. 2 years బ్యాక్ మనం మన ఊర్లో ఉన్నప్పుడు. బాగుందా శతాక్షులు? సరే, సూపర్ ఉంది. నేనైతే ముద్దకి దేవుడికి దండం పెట్టుకుంటా. అంత బాగుంటది మా ఇంట్లో వంట. ఎందుకంటే నేను చాలా ఇప్పుడు ఒక ముక్క తిని చూసానా, వస్తా ఉండింది కందనకాయ ఫ్రై. ఒక ముక్క తిన్నానా, నిజంగానవా నాకు ఏమనిపించిందో తెలుసా? ముక్కలు మిగిలి మంచి అయ్యి హాట్ కాదు అయ్యి. తింటుందిలేవా, కందనకాయ తింటది, అది హాట్ తిందు. అది సాఫ్ట్గా ఉంటది కదా. ఇది డ్రై రోస్ట్ చేశాను, పైకి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టా. ఇక వాసన కూడా ఉండదు అందులో. ఇంకేముంది అక్కడ? లేదు. అవునా? మొత్తం కలిపేసుకో. ఇక్కడ తిను కొంచెం. అది మొత్తం అమ్మా, అది మిరపకాయలమ్మా. మిరపకాయల కారపొడి కలిపేసుకో. నేను కలుపుకుంటాను. చేయండి. అంతా సైడ్ కి పోయొచ్చు. కడాయిలో కలుపుకోసి తిను. కొంచెం అన్నం ఏం తప్పు చేసిందే? చాలమా. తాతగారికి వేయాలని కామన్ సెన్స్ ఉంది మాకు. ముక్కలన్నీ ఏరేసి ప్లైన్ గా తినేదా. అక్కకి ఇచ్చేసేమా, నువ్వు తినలేకపోతే. తింటావా? ఇక్కడ ముక్కలు కరువు అయిపోయాయి. తిని సిరి, నువ్వు కూడా అన్నం కడాయి వేసుకొని కలిపేసుకొని తిను. రోజు నువ్వు మిస్ అవుతావు. వద్దొద్దు, చాలు. ఫుల్ అయిపోయినాయి. ఈ పిల్ల రాకముందు చెల్లి ప్రేమగా తినలేదు. నేను ప్రేమగా లివర్ పెడతా, తింటావా? ఫ్లేవర్ ముఖ్యము. అదే. ఆహా, భలే ఉంది. భలే ఉంది సిరి, నిజంగా ఎంత బాగుంది. తినిపిండు చెవుల్ని. చిన్న చెవుల్లో ఉంది. ఎంత బాగుంది సిరి. అమ్మ సిరీస్ చూడ బన్నేస్తుంది. కడాయి వేసుకొని కలుపుకో శతాక్షి. బాగుంటుంది తెలుసా. కడాయి ఖాళీ చేశారు చూసారా ఫ్రెండ్స్. మంచినీళ్ళు అంటే చెల్లికి
సప్పగా లేకుండా సప్పగా చాలా బాగుంది సిరి. పెట్టావు కదా ఒకసారి చాలా బాగుందమ్మా. ఆయిల్ అంతా దిగిపోయి ఆ, బాగుంది. ఎక్కువ కారం కూడా అనిపించలే. కారంగా అనిపిలా ఉప్పగా అనిపిలా. చాలా సూపర్ టేస్ట్ ఉందమ్మా. అదే మా మమ్మీ ఉడకపెట్టుకోకుండా డైరెక్ట్ ఉప్పు కారం వేసిందంటే ఉప్పుగా తగలేదు మాకు. నోరంతా ఒక సైడ్ ఉప్పు అయిపోయేది. చాలా బాగుంది. నీ శ్వాసన లేదు, కమ్మగా అనిపించింది. కరివేపాకుతో బాగుంది. ఎన్ని మార్కులు వస్తారే? 100కి 100. ఓకే, ఒక 7. 7 100కి. చికెన్ లేదు కాబట్టి 7. అది దాని విషయంలోకి వస్తే అంతే. ఓకే, బాయ్ చెప్పండి. బట్టల బిజినెస్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. వీడియో కింద మేము లింక్ ఇచ్చాం వెబ్సైట్ది, అలాగే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ నెంబర్ ఇచ్చాం. చక్కగా మీకు ఏమైనా డైలీ వేర్ శారీస్ ఇవన్నీ కావాలంటే బుక్ ఏ శారీ చేసుకోండి. కొనుక్కోవాలనుకున్నా దాంతో షిప్పింగ్ చార్జెస్ జిఎస్టీ అన్ని ఇంక్లూడ్. 550, 750, 950, 1000 ఇట్లా మీకు లో బడ్జెట్ లో ఉన్నాయి. ఏమైనా పెట్టుబడులు కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. బాయ్. బాయ్. ఇన్స్టాలో మెసేజ్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అన్ని పెట్టండి. లింకులు డిస్క్రిప్షన్ లో ఉన్నాయి చూడండి. ఓకే, బాయ్. బాయ్.